నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, ఒక్కొక్కసారి మనం పూజకని కూర్చుంటాం. ఉమ్, కనీసం ఒక్క పువ్వు కూడా దొరకదు. ఉమ్. అలాగే నైవేద్యం కూడా ఏది లేకపోయినా చక్కెరైనా పెడతాం, కానీ పువ్వులైతే అసలు మనకు దొరకలేదనుకోండి, చుట్టుపక్కల అసలు ఏమి లేవనుకోండి, అప్పుడు ఎలా? మా పువ్వులతోనే పూజ చేయాలనేమైనా ఉందా? ఓ పూజ అన్న పదానికి మాత్రం పూలతో చేసేదనేటటువంటి ఒక అర్థం చెప్పారు. పూలతో చెయ్యాలని. ఉమ్, ఎందుకంటే అలంకారంగా ఉంటాయి. పూలకు ఒక ప్రసిద్ధి కూడా ఉంది. సుకుమారంగా ఉంటాయి, పరిమళభరితంగా ఉంటాయి, ఆహ్లాదకరంగా ఉంటాయి, ఉమ్, ఆనందాన్ని ఇస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కదా. మరి అంచేత పూలతో పూజించటం మనం పద్ధతిగా పెట్టుకున్నాం. ఉమ్, ఏదో ఊరు నుంచి ఇప్పుడే వచ్చాం. పూర్వకాలం అయితే పెరట్లోనే ఒకటో రెండో మొక్కలు ఉండేవి. ఈ రోజుల్లో మనం పూలు ఎక్కడ కోసుకు తెచ్చుకోవాలంటే పూల అంగడి నుంచి కోసుకు తెచ్చుకోవాలి. మరి అంతే కదా. కొనుక్కు తెచ్చుకోవాలి. దాన్ని కోసుకు తెచ్చుకోవడమనే అందంగా సేపు. మరి ఏమైంది? మన ఇంట్లో అయితే అప్పటికప్పుడు పూసినవి అంగటి నుంచి తెచ్చుకున్నామంటే 4 రోజులవో 5 రోజుల నాటివో. మరి అంతే కదా. ఉమ్, అయితే కొన్నిసార్లు దొరకవు, ఊరి నుంచి వచ్చో ఎప్పుడు. అలా అని పూజ మానేయలేం కదా. ఉమ్, అందుకని ఏం చేయొచ్చు, అక్షతలు ఉంటాయి ఇంట్లో. ఓకే. అక్షత అంటే క్షతము కానిది, దెబ్బ తిననిది, నడుము విరిగిన బియ్యం కాకుండా హోల్ పీస్ ఉండాలి. ఉమ్, పువ్వుకు కూడా అక్షతే ఉండాలి. నలిగిన పువ్వు, రేకులు విరిగినది, ఏదన్నా తురిగిపోయినది, లేకపోతే మధ్యలో ఉండే ఆ కేసరాలు పడిపోయినది, అట్లాంటి పూలు పూజకు పనికిరావు. అటువంటి వాటిని అలంకారానికి పెడితే పెట్టాలి, కానీ పూజకు మాత్రం పెట్టడానికి వీల్లేదు. ఉమ్, కనుక అక్షతలతో మనం అక్షతల్ని ప్రతిదానికి ప్రత్యామ్నాయంగా వాడతాం. ఉమ్, మరి ఏదో సువర్ణ ఆభరణాన్ని సమర్పయామి అని చెప్తే ఏం చెప్తాం? ఉమ్, ఆభరణార్థం అక్షతాన్ని సమర్పయామి, వస్త్రయుగ్మార్థం అక్షతాన్ని సమర్పయామి అని చెప్పి దేనికైనా సరే ప్రత్యామ్నాయంగా అక్షతల్ని వాడే సందర్భంలో అక్షతల్ని వాడచ్చు. ఉమ్, అదే అమ్మవారి పూజ అనుకోండి, ఉమ్, అమ్మవారికి కుంకుమ వాడచ్చు. ఓకే. కుంకుమతో అష్టోత్తరంగానే ఏదైనా కుంకుమార్చనే చేస్తారు కదా, ఉమ్, కుంకుమ వేయచ్చు. మిగిలినటువంటి దేవతలందరికీ కూడా అక్షతలు ఉపయోగించవచ్చమ్మా. నిజం చెప్పాలంటే అసలు పుష్పాలు ఏమని చెప్పారు? ఉమ్, అహింస ప్రథమ పుష్ప. ఇవి మనం వాడాల్సినటువంటి పుష్పాలు అని 8 రకాల పుష్పాలు, అష్టపుష్పాల గురించి చెప్పారు. ఉమ్, అహింస, దయ, సత్యము, ఇలా ధర్మము, ఇలాంటివన్నీ నిజమైనటువంటి పుష్పాలు. ఉమ్. ఇలాంటి పుష్పాలని మనం వాడాలి. వాడగలమా? మరి ప్రశ్నించుకోవాలి మనల్ని మనం. కదా. వాడలేం గనక వీటికి ప్రత్యామ్నాయంగా మనం ఒక పుష్పాన్ని వేస్తున్నాం. ఉమ్, పుష్పమే ఎందుకు వేస్తాం, అది కూడా ఒక కారణం ఉంది. మరి సాధారణంగా మనం పూజ చేసే పుష్పాలన్నిటికీ 5 రేకులు ఉంటాయి. ఉమ్, ఒక మల్లె, సన్నజాజి లాంటివి వాటికి తప్ప ఉమ్, అన్నింటికి 5 రేకులు ఉంటాయి. ఈ 5 రేకులు 5 ఇంద్రియాలకి, మధ్యలో ఉండేటటువంటిది మన పరిమళం మన భక్తికి, భక్తి భావనకి సంకేతంగా చెప్పి వేస్తాం. ఓ అందులో ఉండే మకరందము ఇది అంతా కూడా బుద్ధికి సంకేతంగా చెప్పి మనం దాన్ని వేస్తూ ఉంటాం. అందుకే మన హృదయ పుష్పానికి బదులుగా కూడా మంత్రపుష్పం చెప్పేటప్పుడు ఒక పుష్పమే వేస్తాం. ఉమ్, అంచేత పూలు లేవు అని చెప్పి పూజ మానక్కర్లేదమ్మా. పూలు లేవు అని చెప్పి ప్లాస్టిక్ పూలు వాడకూడదు. ఉమ్, కొంతమంది దేవుడి దగ్గర అలంకారానికి రోజు పూలు ఎక్కడ మారుస్తామని చెప్పి ప్లాస్టిక్ పూలు పెడతారు. నిత్య దండలుగా వేయకూడదమ్మా అవి. అలంకారానికి బయట గుమ్మాలకి వాటికి వేసుకుంటే వేసుకోండి, కానీ దేవుడికి మాత్రం ప్లాస్టిక్ పూలు పెట్టకూడదు. ఉమ్, కొంతమంది ఇళ్లల్లో చూశాను. ఉమ్, నాకేం అధికారం ఉంది వాళ్ళకి చెప్పడానికి? అందుకని నేను చెప్పలా. భలేవారే. ఆహా, వాళ్ళు అడిగితే చెప్తా. ఉమ్, చూడండి ఎంత బాగా అలంకరించుకున్నామో మా దేవుణ్ణి అని అన్నాక నేను సమాధానం ఏం చెప్పగలను? ఉమ్, ఎంత బాగా అలంకరించుకున్నామో అన్నారు అంటే అర్థం ఏమిటి? ఉమ్, బాగుందని మెచ్చుకోండి అని అర్థం. మరే ఇండైరెక్ట్ గా. అంతే కదా, మనం ఏం మాట్లాడతాం? ఉమ్. అందువల్ల కానీ కానీ మీరు ఏదో ఒక హింట్ ఇవ్వండి, అక్కడ నుంచి రారమ్మా. ఇవ్వ ఏదో ఒక hint అడగందే ఇవ్వనమ్మా నేను. ఉమ్, ఎట్టి పరిస్థితుల్లో కూడా పక్క వాళ్ళన్నా అడగాలి, కనీసం ఇంటి వాళ్ళు కాకపోతే. ఉమ్, అడగందే, ఎవరైనా అడగందే నేను ఎవ్వరికీ చెప్పను. వీళ్ళు మన మాట వింటారు అనేటటువంటి ఒక నమ్మకం ఉన్నవాళ్ళు, నా మాట విలువ ఇస్తారు అని నాకు వాళ్ళతో పరిచయం ఉంటే చెప్తాను తప్ప, అదిదా మ్యాటర్. లేకపోతే
నేనెందుకు ఇవ్వాలి? వాళ్ళు ఏదో చాలా బాగుందని అనుకున్నారు. వాళ్ళకి ఎవరు చెప్పారో, వాళ్ళ ఊహ ఏమిటో మనకు అనవసరం. నా దృష్టిలో నాకు తెలిసినంత వరకు శాస్త్రం కూడా, నేను చదివిన శాస్త్రం తెలిసిన వరకు అవి పెట్టకూడదని తెలుసు నాకు. కాగితం పూలు కానీ, ప్లాస్టిక్ పూలు కానీ. కానీ మనం ఏం అనలేం కదా. ఇంకా ఇంకా కావాలంటే పెరట్లో మనకి తులసి మొక్క ఉంటుంది. ఏది లేకపోయినా కానీ తులసి మొక్కలో కూడా మనం పూజ చేసే తులసి కోటలో ఉన్న తులసి కాక పక్కన ఉన్న తులసి మొక్క నుంచి ఒక్క దళం తీసుకొచ్చి వేయచ్చు. దళమే వేయాలి. తులసి ఎప్పుడూ కూడా ఆకు వేయకూడదు. 2-3 కలిసి చిగురు దగ్గర ఉన్న దాన్ని. దానివల్ల ఉపయోగం ఏమిటంటే తులసి మళ్ళీ గుబురుగా పెరుగుతుంది. సన్నగా పొడుగ్గా పెరగకుండా చక్కగా గుబురుగా పెరుగుతుంది మనం దళాలు కోసినప్పుడు. అయితే అక్షతలకి ఎందుకమ్మా అంత ప్రాధాన్యత? అన్నిటికీ ఆల్టర్నేట్ గా యూజ్ చేసే అంత ప్రాధాన్యత ఎందుకని? అంత ఎందుకు అంటే అక్షతలు దేంతో చేస్తారమ్మా? బియ్యం. బియ్యం మీద ఆధిపత్యం ఎవరిది? చంద్రుడిది. చంద్రుడు మనఃకారకుడు. నేను అక్షత వేస్తున్నానంటే నా మనసుకు ప్రతీకగా వేస్తున్నా, నా మనోభావాలకు ప్రతీకగా వేస్తున్నా. మనోభావంలో ప్రస్తుతం నాకున్నది ఏమిటి? భక్తి. నా భక్తికి ప్రతీకగా వేస్తున్నా. అది శుభం అని చెప్పడానికి పసుపుతో కూడి వేస్తున్నా. రైట్. అక్షతలు ఎప్పుడూ కూడా మనం బియ్యంతోనే చేస్తాం. బియ్యంతో చేసిన అక్షతలకు ఉన్న ప్రాధాన్యం ఇది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.